ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యచరణ సన్నిధియందు ప్రతినిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా సంకల్పాన్ని చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి శ్రీమన్మహాభారత శ్రవణ విద్యంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున మనం మహాభారత శ్రవణ విధిని చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో శ్రోతలైనటువంటి వారు ఏ విధంగా శ్రవణం చేయాలి, అధ్యయనాన్ని ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలని మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆ మహాభారతాన్ని ప్రవచనం చేయాలి అనంటే ఆ వాచకుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి లక్షణములతో కూడినటువంటి వాచకుని మనం ప్రవచకుడిగా ఎంచుకోవాలి అనేటటువంటి విషయాలని తెలుసుకుందాం. శుచి శీలాన్వితాచార్య శుక్లవాస జితేంద్రియ సంస్కృత సర్వశాస్త్రజ్ఞ శ్రద్ధదాన అనసూయక రూపవాన్ సుభగోదాంత సత్యవాది జితేంద్రియ దానమాన గృహీతశ్చ కార్యో భవతి వాచక. ఈ వాచకుడు అనేటటువంటి వారు అంటే ఈ మహాభారతాన్ని ప్రవచనం చేసేటటువంటి వారు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క లక్షణములు ఏమి అనంటే మొట్టమొదటిగా చెబుతూ ఉన్నారు శుచి. అతను
శుచిర్భూతుడై ఉండాలట. మనం నిన్నటి రోజున చెప్పుకున్నటువంటివి ఒక 2-3 మనం చెప్పుకున్నాం. శుచిహి అనేటటువంటి శబ్దం చేత, అంటే శ్రవణం చేసేటటువంటి వారి విషయం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాంట్లో 2 ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. మరి వీరు ఏ విధంగా ఉండాలి అనంటే ఈ వాచకుడు అనేటటువంటి వాడు కూడా శుచిర్భూతుడై ఉండాలి. సహజంగా శుచి శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. అది ఏమి అనంటే దేవ ఋషి పితృభ్య విముక్త యహ భవతి సహ శుచి అని కూడా ఒక అర్థం ఉన్నది. అంటే సహజంగా వీడు రుణత్రయములతో కూడినటువంటి వాడై ఈ భూలోకంలో వాడు జన్మిస్తాడట. ఆ రుణములు ఏవి? రుణము అనంటే అప్పు అని అర్థం. ఆ రుణము ఏమి అనంటే ఒకటి దేవరుణము, రెండవది ఋషి రుణము, మూడవది పితృరుణము. ఈ 3 రుణముల నుండి వాడు విముక్తుడైనటువంటి వాడు. అంటే ఆయా రుణములను సకాలంలో సక్రమంగా దానిని తీర్చుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శుచి శబ్దాన్ని పొందబోతున్నాడు. అంటే శుచి అనేటటువంటి శబ్దానికి వాడు మిక్కిలి ఉదాహరణగా ఉంటున్నాడట. మరి అది ఏ విధంగా వాడు ఆ రుణాన్ని ఏ విధంగా వాడు తీర్చుకోగలడు అనంటే మొట్టమొదటి రుణం ఏమి అనంటే దేవరుణం. ఆ దేవరుణము కేవలము ఈ దేవతా సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీడు మొట్టమొదటిగా దేవతా రుణాన్ని విముక్తుడవుతాడట. అంటే దేవతా రుణం నుండి వాడు విముక్తుడవుతాడట. అంటే నిత్యము కూడా వాడు చక్కగా వాడికి విధించబడినటువంటి కర్మలు, దేవతా సంబంధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఒక ఉపాసన పరిచర్య కావచ్చు, ఉపాసనాగ్ని పరిచర్య కావచ్చు, లేదు దేవతార్చన కృత్యములు కావచ్చు, ఇతర దేవతా సంబంధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యము కూడా ఆచరించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శుచిహి అని పిలువబడుతున్నాడు. రెండవది ఏమి అనంటే ఋషి రుణం. ఈ ఋషి రుణం అనేటటువంటిది ఎలా తీరుతుంది అనంటే ఆ ఋషిప్రోక్తమైనటువంటి, అంటే మహర్షులు దర్శించబడినటువంటి వేదమును అధ్యయనం చేయడం వలన వాడికి ఋషి రుణం అనేటటువంటిది తీరుతుందట. ఆ మహర్షులు దర్శించినటువంటి ప్రతి రుక్కును కూడా, ప్రతి వేద మంత్రాన్ని కూడా వాడు చక్కగా నియమనిష్టలతో చక్కగా వాడు అధ్యయనం చేసి కంఠస్థం చేస్తూ నిత్యము కూడా ధారణలో పెట్టుకొని ఆ వేదములో చెప్పబడినటువంటి ప్రతి ధర్మాన్ని కూడా తూచా తప్పకుండా వాడు పాటించినట్లయితే వాడు ఋషి రుణము నుండి వాడు విముక్తుడవుతాడట. ఆ విధమైనటువంటి శుచిత్వం కలిగినటువంటి వాడై ఉండాలట. మూడవది ఏమి అనంటే దేవ ఋషి పితృరుణం గురించి చెబుతున్నారు. పితృరుణము అనంటే అర్థం ఏమిటి అనంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని నిత్యము కూడా మనం బ్రతికి ఉన్నంతకాలము చక్కగా సంరక్షణ చేస్తూ ఉండాలి, వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వీడు శ్రాద్ధాధికారము వీడికి కలుగుతుందో ఆ సందర్భంలో తూచా తప్పకుండా చెప్పబడినటువంటి శ్రాద్ధములన్నిటినీ కూడా తల్లిదండ్రులు మరణించినటువంటి దినములయందు, లేదు ఇతర నిమిత్తమైనటువంటి శ్రాద్ధ దినములు ప్రాప్తించినట్లయితే ఆ శ్రాద్ధ దినములయందు కూడా యథావిధిగా వారిని ఉద్దేశించి పిండ ప్రదానము, తర్పణాది కార్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చేస్తూ ఉంటే వాడు పితృరుణము నుండి విముక్తుడవుతాడట. ఈ విధమైనటువంటి 3 రుణముల నుండి విముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శుచిహి అనేటటువంటి శబ్దార్థం మనకు తెలుస్తోంది శాస్త్రము ద్వారా. ఆ తదుపరి శీలాన్వితాచార, వాడు నిత్యము కూడా ఏ విధంగా ఉండాలి అనంటే మంచి నడవడిక కలిగినటువంటి వాడై ఉండాలట. వాడి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా ధర్మము యందే ఉంటూ ఉండాలట. ఆ ధర్మ కర్మమునే ఆచరిస్తూ ఉన్నటువంటి వాడై ఉండాలట. అన్వితాచార అంటే దానితో కూడినటువంటి వారై అని అర్థం. ఆ విధంగా ఉండాలట. ఇంకా ఎలా ఉండాలి అనంటే శుక్లవాసాహ, వాడు నిత్యము కూడా తెల్లని వస్త్రములను ధరించినటువంటి వాడై ఉండాలి అని అర్థం. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే జితేంద్రియ, ఇంద్రియములన్నిటినీ కూడా వాడు జగించినటువంటి వాడై ఉండాలి. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే సంస్కృత, సర్వశాస్త్రజ్ఞ. సంస్కృత అనంటే
వాడికి విధించబడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, గర్భాధాన ప్రభృతి సంస్కారములు ఏవైతే ఉన్నాయో వాటి చేత వీడు సంస్కరింపబడినటువంటి వాడై ఉండాలట. అంటే ప్రతి సంస్కారము కూడా చక్కగా ఆయా కాలంలో జరిగినటువంటి వాడై ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి? సర్వశాస్త్రజ్ఞ. ఈ చెప్పబడినటువంటి ఒక మహాభారతాది ఇతిహాసములు కావచ్చు, లేదు మనుస్మృత్యాది ధర్మశాస్త్రములు కావచ్చు, ఇలా చెప్పబడినటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అన్ని శాస్త్రముల యందు కూడా వాడికి అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలట. అన్ని శాస్త్రములను పూర్తిగా వాడు తెలుసుకున్నటువంటి వాడై ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే శ్రద్ధధాన. వాడు మిక్కిలి శ్రద్ధాయుక్తుడై ఉండాలట. మనం ఈ మహాభారత ప్రవచనం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనిని చక్కగా మనం దీనిని అధ్యయనం చేయాలి అనేటటువంటి శ్రద్ధగా మనం అధ్యయనం చేస్తూ ఉండాలట. అంటే చెప్పేటటువంటి వాడు ఆ విధంగా చెబుతూ ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే అనసూయక. ఎటువంటి అసూయ అనేటటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడై ఉండాలట. రూపవాన్. మంచి రూపం కలిగినటువంటి వాడై శుభగ అనంటే నిత్యము కూడా శుభం ప్రతి గచ్చతి. అంటే ఎవరికి కూడా అన్యాయం చేయకుండా చక్కగా ఒక మంచి పథంలో నడిచేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు శుభగ. అటువంటి లక్షణములు కలిగినటువంటి వాడై ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే దాంతము అనంటే మన మనస్సునంతా కూడా చక్కగా నిగ్రహం చేసుకున్నటువంటి వాడై ఉండాలట. సత్యవాది. వాడు ఎప్పుడూ కూడా సత్యమునే మాట్లాడుతూ ఉండాలట. జితేంద్రియ. దానమాన గృహీత. అటువంటి లక్షణోపేతుడైనటువంటి వాచకుడిని మనం ఎన్నుకొని అతనికి దానమాన గృహీత. అతనికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా దానం చేసి వాడిని అనేక విధములుగా సత్కరించి వారిని కూర్చోబెట్టి యథావిధిగా మహాభారత ప్రవచనం అనేటటువంటిది చెయ్యాలి అని దాని యొక్క తాత్పర్యం. కార్యో భవతి వాచక. ఇతను ఇంకా ఏ విధంగా చెప్పాలి? ఇందులో వచ్చేటటువంటి శ్లోకములు కావచ్చు, అర్థం కావచ్చు, దీనిని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనంటే చెబుతూ ఉన్నారు. అవిలంబమనాయస్తం అద్భుతం ధీరమూర్జితం అసంసక్తాక్షరపదం స్వరభావ సమన్వితం. అవిలంబం. ఏదైనాను కూడా ఒక పదమును కానీ ఒక శ్లోకమును కానీ ఏదైనా మనం ఉచ్చారణ చేస్తూ ఉంటే ఎక్కువ దానిని దీర్ఘకాలికంగా చెప్పకూడదట. ఆ అక్షరం అనేటటువంటిది ఎంత మాత్రం పలకాలి? అది ఏకమాత్రాకాలమా, ద్విమాత్రాకాలమా, త్రిమాత్రాకాలమా? ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఆ అనేటటువంటి అక్షరం ఉందంటే ఆ అనేటటువంటి అక్షరము ఎంత సమయం ఏకమాత్రాకాలము అంటారు. అంటే ఒక కనురెప్ప మనము వేస్తే వచ్చేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని ఏకమాత్రాకాలం అంటాం. అట్టి కాల సమయములో మాత్రమే ఆ అక్షరాన్ని ఉచ్చరించాలి. రెండవ అక్షరం ఉన్నది ఆ అని దీర్ఘం ఉన్నది. ఆ దీర్ఘాక్షరం ఏదైతే ఉందో అది ద్విమాత్రాకాలం పలకాలట. ఆ తదుపరి దాన్ని ప్లుతం అంటారు. అంటే త్రిమాత్రాకాలంగా పలికేటటువంటిది. ఇది ఏ విధంగా ఈ అక్షరం అనేటటువంటిది ఏ విధంగా పలకాలో మనం ఆ విధంగానే ఉచ్చారణ చేయాలి. ఎక్కువ దీర్ఘం అనేటటువంటిది, విలంబం అనేటటువంటిది చేయకూడదు. ఇంకా ఏ విధంగా అనంటే అనాయస్తం. ఎక్కువ మనము చెప్పేటప్పుడు ఆ అక్షరములను లేదు ఆ శ్లోకములను మనం పలికేటప్పుడు ఆయాస పడిపోకూడదు. చక్కగా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మనం చెప్పడానికే ప్రయత్నించాలి. ఇంకా ఏ విధంగా ఉండాలి అనంటే అసంసక్తాక్షర పదం. అది ఆ అక్షరం అనేటటువంటిది లేదు పదం అనేటటువంటిది సంసక్తం కాకుండా, అంటే ఒకరు ఒక మాట మాట్లాడుతూ ఉంటే సరిగ్గా మనకు వినిపించదు. 1-2 సార్లు మనం అడగాలి, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకు వినిపించట్లేదు అని. కారణం ఏమిటి అంటే అతను అంత ఫాస్ట్గా అంత వేగంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడడం వలన ఏమవుతోంది అనంటే 2-3 అక్షరాలు ఏకమాత్రాకాలంలో పలుకుతూ ఉంటాడు. ఆ 3-4 అక్షరాలు అలా కలిసిపోతూ ఉంటాయి. ఏది మనకు స్పష్టంగా వినిపించదు. అలా లేకుండా స్పష్టంగా సంసక్తం కాకుండా, అంటే కలిసిపోకుండా ఏ అక్షరము ఎంత మాత్రాకాలం పలకాలో అంత మాత్రాకాలమే మనం ఉచ్చారణ చేయాలి.
ఆ విధంగా అక్షరం కావచ్చు, అదేవిధంగా పదం కావచ్చు. ఈ విధంగానే మనం ఉచ్చారణ చేయాలి. ఇంకా ఎలా పలకాలి అనంటే స్వరభావ సమన్వితం. ఆ అక్షరం అనేటటువంటిది ఏ స్వరంలో చెప్పాలి, మంత్రస్వరంలో చెప్పాలా, ఉచ్చస్వరంలో చెప్పాలా, లేదు ఇంకాస్త తారస్వరంలో చెప్పాలా అనేటటువంటి దానిని మనం తెలుసుకున్నటువంటి వాడై ఆ అక్షరములను, ఆ పదములను, వాటిని మనం అలాగే ఉచ్చారణ చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాచకుడు యొక్క లక్షణాలుగా చెబుతూ ఉన్నారు. ఇత పూర్వం చెప్పినటువంటివేమో శ్రోతల సంబంధమైనటువంటి లక్షణములు, ఇప్పుడు చెప్పినటువంటివేమో వాచకుడికి సంబంధమైనటువంటి లక్షణములు. ఆ తదుపరి ఇంకా ఏ విధంగా పలకాలి అనంటే త్రిషష్టి వర్ణ సంయుక్తం అష్టస్థాన సమీరితం. ఇంకాస్త విశదీకరంగా చెబుతూ ఉన్నారు. త్రిషష్టి వర్ణ సంయుక్తం, ఈ చెప్పబడినటువంటి మనకున్నటువంటి ఈ 63 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ 63 అక్షరాలు కూడా అష్టస్థాన సమీరితం. అంటే ప్రతి అక్షరానికి కూడా ఒకానొక ఉత్పత్తి స్థానం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అకారం పలకాలనుకోండి. అమ్మ అనే ఒక పదం ఉంది. ఆ పదంలో మొదటి అక్షరం ఏమి అనంటే అకారం, ఆ అని పలుకుతున్నాం. ఈ ఆ అనేటటువంటిది మనం ఎలా పలకాలి అనంటే అకుహ విసర్జనీయానాం కంఠ అన్నది సూత్రం. అంటే ఆ అనేటటువంటి అక్షరము క క ఖ గ ఘ ङ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కవర్గ అంటారు దానిని. ఈ 5టిని కూడా కవర్గ అని పిలువబడుతుంది. ఈ కవర్గ అంటే అకారము, కవర్గ, హ అనేటటువంటి అక్షరం, ఈ 3 కూడా దాని యొక్క ఉత్పత్తి స్థానం ఏమిటి అనంటే కంఠము. కంఠము నుండే పలకాలి. అంటే ఆ అంటే ఈ కంఠస్థానం నుంచే ఆ అక్షరం అనేటటువంటిది రావాలి అని దాని యొక్క తాత్పర్యం. ఆ విధంగానే మీరు ఉత్పత్తి చేయాలి. అక్షరం అనేటటువంటిది అలా ఉచ్చారణ చేస్తేనే స్పష్టంగా వస్తుంది. మీరు ఏ అక్షరం కూడా మీరు కావాలంటే బాగా గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి అకుహ విసర్జనీయానాం కంఠ అయిపోయింది. ఇచు యశానాం తాలు అని రెండవ సూత్రం. ఇచు యశానాం తాలు, తాలు అని అంటే ఇక్కడ నాలుక అని అర్థం. ఈ అని పలుకుతున్నాం. చకార చవర్గ ఏదైతే ఉందో మనం ఇత పూర్వం చెప్పుకున్నదేమో కాఖ గఘ ङ ఏదైతే ఉందో దాన్ని కవర్గ అని పిలిచాము. ఇప్పుడు చెప్పేటటువంటిది ఏదైతే ఉందో చవర్గ అంటే చాఛ జజాంగ ఏదైతే ఉందో ఆ చవర్గ ఇకారము, యష అంటే యా అనేటటువంటి అక్షరము, ష అనేటటువంటిది ఏదైతే ఉందో ఇవి తాలు. అంటే నాలుక నుండే దాని యొక్క ఉత్పత్తి స్థానం అనేటటువంటిది ఉంటుందట. కావాలంటే మీరు ఒకసారి ఈ అక్షరాలని ఒకసారి అలా ఉచ్చారణ చేయండి, ఖచ్చితంగా నాలుక అనేటటువంటిది తగులుతుంది. అది లేకుండా అది ఉచ్చారణ చేయలేం. ఒకవేళ అలా చేసినట్లయితే అది అంత స్పష్టంగా రాదనే చెప్పాలి. కాబట్టి మనం ఈ విధంగానే ఉచ్చారణ చేయాలి. ఇలా ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక్కొక్క ఉత్పత్తి స్థానం అనేటటువంటిది మనకు మహర్షుల చేత చెప్పబడి ఉన్నది. దానిని మనం ఆశ్రయించి యథావిధిగా మనం ఉచ్చారణ చేయాలి. ఆ తదుపరి వాడు ఇంకా ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనంటే వాచగేత్ వాచక స్వస్థ, అతను స్వస్థ ఆరోగ్యవంతుడైనటువంటి వాడై, ఇంకా సుసమాహిత సావధానంగా ఉన్నటువంటి వాడై, ఇంకా శ్వాసీన చక్కగా తన యొక్క ఆసనము యందు కూర్చున్నటువంటి వాడై, దీనిని వాచక వాచగేత్. వాచక భారతం వాచగేత్, మహాభారతం అనేటటువంటి గ్రంథాన్ని ఉపన్యసించాలి అని దాని యొక్క తాత్పర్యం. అయితే ఇది ఆరంభించాలి అని అంటున్నాం. ఎలా ఆరంభించాలి? మనం ఏ కర్మ చేసినను కూడా మొట్టమొదటిగా మనం గణపతి పూజనో గణపతి ప్రార్థనో మనం చేసుకుంటూ ఉన్నాం కదా. మరి మహాభారత గ్రంథాన్ని మనం ఆరంభించాలి అని అంటే మనం ఏమి చదివి ఆరంభించాలి, ఏమి చేసి ఆరంభించాలి అనంటే చెబుతున్నారు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జగముదీరగేత్ అనేటటువంటి శ్లోకాన్ని చెప్పి మహాభారతం అనేటటువంటిది ఆరంభించాలి. అందుకే ఎప్పుడూ కూడా మహాభారతం చెప్పేటటువంటి ప్రతి ఉపన్యాసకులు కూడా ఖచ్చితంగా ఈ నారాయణం నమస్కృత్య అనేటటువంటి శ్లోకాన్ని ఖచ్చితంగా చెప్పి తదర్థాన్ని కూడా మనస్సులో స్మరించుకునే మహాభారత గ్రంథాన్ని ఉపన్యసించడానికి ఉపక్రమించాలట. అది చెబుతూ ఉన్నారు. నారాయణం నమస్కృత్య, మొట్టమొదటిగా ఆ నారాయణుల్ని నమస్కరించి నరంచైవ నరోత్తమం. అదేవిధంగా ఈ నరోత్తమం అంటే ఏమిటి అనంటే
అర్జునుడికి నరోత్తమ అని పేరు. ఈ నరుల యందు ఉత్తముడైనటువంటి ఈ అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆ అర్జునుడిని గూర్చి కూడా నమస్కరించి ఆ తదుపరి దేవీం సరస్వతీం, సరస్వతి అమ్మవారిని కూడా ఒకసారి మనసులో స్మరించుకొని నమస్కరిస్తూ వ్యాసం, అదేవిధంగా ఈ మహాభారతాన్ని రచించినటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో వ్యాస మహర్షి, వారిని కూడా ఒకసారి మనస్సులో స్మరించుకొని తతః జయముదీరగేత్, జయం అనంటే మహాభారతం అని అర్థం. జయం అనేటటువంటి శబ్దానికి మహాభారతం ఎందుకు అనంటే ఈ మహాభారత గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే ఖచ్చితమైనటువంటి విజయం అనేటటువంటిది కలుగుతుంది అని అర్థం. అందువలనే దీనికి జయ అనేటటువంటి సంజ్ఞ కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మహాభారతాన్ని ఉదీరగేత్ చెప్పవలెను అని అర్థం. ఆ శ్లోకం ఏమిటి అని అంటే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్ అనేటటువంటి శ్లోకాన్ని మనం చక్కగా మొట్టమొదటిగా ప్రారంభించుకొని తదుపరి యథావిధిగా మహాభారత గ్రంథాన్ని మనం ఉపన్యసించాలి అని దాని యొక్క తాత్పర్యం. తదుపరి ఈదృశాత్ వాచకాత్ రాజన్ శ్రుత్వా భారత భారతం నియమస్థః శుచిశ్రోత శృణ్వన్ స ఫలమశ్నుతే. సరే భో రాజన్ అంటే ఇదంతా కూడా వైశంపాయనుల వారు జనమేజయుల వారికి చెబుతూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి సంబోధన చేస్తున్నారు, ఏమన్నా మర్చిపోతున్నారేమో అని అతని పేరు పెట్టి పిలిచి, ఓ జనమేజయ, భో రాజా, ఓ రాజా, నీవు ఈదృశాత్ వాచకాత్, ఈదృశ అంటే ఈ విధమైనటువంటి లక్షణములతో కూడినటువంటి వాచకుడిని నువ్వు ఎంచుకొని నియమస్థః నియమంగా ఉన్నటువంటి వాడై శుచిహి పైన ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి శౌచ సమన్వితుడై యథావిధిగా శ్రోత శృణ్వన్న ఈ మహాభారతం అనేటటువంటిది ఎవరైతే నిత్యము కూడా వింటారో వారు సఫలమశ్నుతే, వారు ఈ మహాభారతానికి చెప్పబడినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం అనేటటువంటిది అవశ్యం పొందుతారు, ఖచ్చితంగా ఈ మహాభారత ఫలాన్ని పొందుతారు అనేటటువంటి విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తదుపరి అసలు మహాభారతము యొక్క ఫలం ఏమిటి, మనం ఏ ఫలాన్ని పొందుతాము, ఏ ఏ అధ్యాయాలని మనం అధ్యయనం చేయడం వలన, లేదు ఎన్ని మార్లు మనము ఈ మహాభారత శ్రవణం చేయడం వలన, మహాభారతాన్ని అంతా కూడా మనం శ్రవణం చేయడం వలన ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అనేటటువంటి విషయాలని ఆ తదుపరి ఉపన్యాసంలో మనం యథావిధిగా చర్చించుకుందాం, చక్కగా తెలుసుకుందాం. ఇక ఆచార్యుల వారి ద్వారా మనం 19వ శ్లోకం నుండి యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శుచిశీలాన్వితాచారః శుచిశీలాన్వితాచారః శుక్లవాసా జితేంద్రియః శుక్లవాసా జితేంద్రియః సంస్కృతః సర్వశాస్త్రజ్ఞః సంస్కృతః సర్వశాస్త్రజ్ఞః శ్రద్ధదానో నసూయకః శ్రద్ధధానో నసూయకః రూపవాన్ సుభగో దాంతః రూపవాన్ సుభగో దాంతః సత్యవాదీ జితేంద్రియః సత్యవాదీ జితేంద్రియః దానమాన గృహీతశ్చ దానమాన గృహీతశ్చ కార్యో భవతి వాచకః కార్యో భవతి వాచకః అవిలంబమనాయస్తం అవిలంబమనాయస్తం అద్భుతం ధీరమూర్జితం అద్భుతం ధీరమూర్జితం అసంసక్తాక్షరపదం అసంసక్తాక్షరపదం స్వరభావ సమన్వితం స్వరభావ సమన్వితం త్రిషష్టివర్ణ సంయుక్తం త్రిషష్టివర్ణ సంయుక్తం అష్టస్థాన సమీరితం అష్టస్థాన సమీరితం
వాచయేద్వాచకస్వస్థః వాచయేద్వాచకస్వస్థః స్వాసీనః సుసమాహితః వాసీనః సుసమాహితః నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వాచం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ ఈదృశాద్వాచకాద్రాజన్ ఈదృశాద్వాచకాద్రాజన్ శ్రుత్వా భారత భారతం శ్రుత్వా భారత భారతం నియమస్థః శుచిశ్రోతా నియమస్థః శృతిశ్రోతా శృణ్వన్ సఫలమశ్నుతే శృణ్వన్ సఫలమశ్నుతే పారణం ప్రథమం ప్రాప్య పారణం ప్రథమం ప్రాప్య ద్విజాన్ కామైశ్చ తర్పయన్ ద్విజాన్ కామైశ్చ తర్పయన్ అగ్నిష్టోమస్య యజ్ఞస్య అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం వై లభతే నరః ఫలం వై లభతే నరః. చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక గోవిందనామ సంకీర్తన చేయుటకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సిద్ధంగా ఉన్నారు. మనం చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాగ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక
రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శార్య గదాధర విరజాతిరస్త విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వానర సేవిత వారిధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అధీరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజానుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
నమో వెంకటేశాయ. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని మనం నిత్యము కూడా చెప్పుకుంటూ ఉన్నాం. దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, పూర్వం మనం చెప్పుకున్నటువంటి ప్రవచనంలో అష్టస్థాన సమీరితం అనంటే ఏ అక్షరం అనేటటువంటిది ఏ విధంగా పలకాలి, ఎన్ని మాత్రాకాలంలో ఏ అక్షరం ఏ విధంగా పలకాలి అని మనం చెప్పుకున్నాం కదా. అలా పొరపాటున మనం ఒక అక్షరం అనేటటువంటిది ఒక ఏకమాత్రాకాలంలో పలకాల్సినటువంటి అక్షరాన్ని ద్విమాత్రాకాలం కావచ్చు, త్రిమాత్రాకాలం కావచ్చు, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దానికి వ్యతిరిక్తంగా లేదు తక్కువగా మనం పలికినట్లయితే దాని యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపం అనేటటువంటిది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందట. మరి ఆ పాపం ఏ విధంగా తొలగాలి అనంటే చెబుతున్నారు, యదక్షర పదభ్రష్టం, అక్షరం కావచ్చు లేదు పదం కావచ్చు, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అది వైపరీత్యంగా పలికినట్లయితే మాత్రాహీనంచ, అదేవిధంగా ఒక అక్షరం అనేటటువంటిది ఏకమాత్రాకాలం కాకుండా ఎక్కువగా లేదు తక్కువగా దాన్ని పలికినట్లయితే యద్భవేత్, అలా ఏదైతే ఉందో తత్సర్వం, అదంతా కూడా క్షమ్యతాం దేవా, మమ్మల్ని నిత్యము కూడా ఆ పాపముల నుండి మమ్మల్ని మేము చెప్పినటువంటి అనర్థములు ఏవైతే ఉన్నాయో ఈ అనర్థముల నుండి మమ్మల్ని రక్షించవయ్యా. భో నారాయణ నీకు నమోస్తుతే, నీకు నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటిదే దాని యొక్క తాత్పర్యం. కాబట్టి ఇప్పటి వరకు మనం అధ్యయనం చేసినటువంటి క్రమంలో మనం ఏదైనా సరే పొరపాటున అక్షరం అనేటటువంటిది స్పష్టంగా పలకకపోతే రాబడినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఎలా పోతుంది అని అంటే కేవలము గోవిందనామ సంకీర్తన ద్వారా మాత్రమే పోతుంది. అంతటి చక్కగా మనకు గోవిందనామ సంకీర్తన అందజేసినటువంటి శ్యాంబాబు గారు, వారి బృందమంతా కూడా చక్కగా మనకు గోవిందనామ సంకీర్తన చేశారు. ఇక ఎటువంటి అక్షర స్పష్టత లేకుండా మా నుండి మేము పలికినట్లయితే రాబడినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్నంతా కూడా తొలగించవయ్యా అని చెప్పి ఆ క్షమాప్రార్థనలతో స్వామివారికి ఒక్కసారి మనం విన్నవించుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.